ఇక వర్చువల్ విధానంలో మహానాడు నిర్వహించడం చారిత్రాత్మకమన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. క్లస్టర్ విధానంలో 65 మంది వ్యక్తులతో మహానాడు నిర్వహిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది కార్యకర్తలు మహానాడులో పాల్గొంటున్నారని అన్నారు. భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకుని మహిళా రిజర్వేషన్ల తీర్మానాలతో పాటు రాజకీయ తీర్మానాలు ఉంటాయని అంటున్న మంత్రి కొల్లు రవీంద్రతో మా ప్రతినిధి సుమా ఫేస్ టు ఫేస్. మహానాడు కార్యక్రమం రెండో రోజు అవడంతో ఈ రోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జయంతిని కూడా అంగరంగ వైభవంగా జరగబోతున్నారు. నిన్న 20 తీర్మానాల్లో 16 తీర్మానాలు ఈ రోజు అయితే ప్రవేశపెట్టనున్నారు. అసలుకి మహిళా బిల్లు పైన కూడా లోకేష్ గారు ఏదైతే ఉన్నారో అది ఆమోదం పైన ఎలా ఉండబోతుంది ఏంటి అన్ని పార్టీలకు సంబంధించి అడిగి తెలుసుకుందాం. మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. చెప్పండి సార్, ఇప్పుడు 33% మహిళా బిల్లు పైన అయితే నారా లోకేష్ గారు అయితే ఆమోదం పెలుగుతున్నారు. దానికి సంబంధించి మిగతా పార్టీలు కూడా వాటికి అవకాశం ఉంటుందంటారా? ఇది మహిళా రిజర్వేషన్ అందుబాటులో వచ్చే విధంగా ఉంటుందంటారా? డెఫినెట్ గా నిన్న మహానాడు చాలా అద్భుతంగా జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది మరి ప్రత్యక్ష ప్రసారాల్లో కూడా పాల్గొని ఇవన్నీ కూడా వీక్షించడం కూడా జరిగింది. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అలాగే నిన్న చర్చలు కూడా చాలా అద్భుతంగా, మరి ముఖ్యంగా మరి యువ నాయకుడు నారా లోకేష్ గారు మహిళా రిజర్వేషన్లు 33% చట్టంతో సంబంధం లేకుండా పార్టీ మేము నిర్ణయం తీసుకుంటామని చెప్పడం అనేది ఒక శుభపరిణామం. మనస్ఫూర్తిగా లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ ఇప్పుడే కాదు, గతంలో కూడా ఎప్పుడు మహిళా బిల్లు పెట్టినా సపోర్ట్ చేయడానికి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు సిద్ధంగానే ఉంది. మొన్న కూడా పార్లమెంట్ లో పెట్టినప్పుడు తెలుగుదేశం పార్టీ మద్దతు ఇచ్చింది, కానీ అక్కడ బిల్లు ఆమోదం పొందలేదు. కానీ రేపు భవిష్యత్తులో ఎప్పుడు పెట్టినా కూడా ఆమోదించుకోవడానికి, ఎప్పుడు ఆమోదం తెలియజేయడానికి ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉండదు. ఇదే రకంగా అన్ని రాజకీయ పక్షాలు కూడా నిర్ణయాలు తీసుకోవాలి. నిన్న జగన్మోహన్ రెడ్డి కనీసం ఈ మహిళా రిజర్వేషన్ మీద మాట్లాడకుండా ఒక విధ్వంసాన్ని రెచ్చగొట్టే కార్యక్రమాన్ని నిన్న ఆయన చేసిన విధానం చాలా దురదృష్టకరం. డెఫినెట్ గా ఇది ఒక రాష్ట్ర భవిష్యత్తు కోసం, భవిష్యత్ తరాల కోసం ఈ వేదిక ద్వారా 44 సంవత్సరాలుగా మేము చర్చ జరుగుతున్నాం. ఇదే రకంగా ముందుకెళ్తాం. ఈ రోజు కూడా ప్రత్యేక తీర్మానాలు, రాజకీయ తీర్మానం కానీ, వాళ్ళ అన్నగారికి నివాళులు అర్పించుకోవడం కానీ, అలాగే రాష్ట్ర అభివృద్ధి కోసం తీసుకున్న నిర్ణయాలు కూడా ఈ రోజు మిగతా తీర్మానాలు కూడా పెట్టుకుని ఒక అద్భుతమైనటువంటి ఈ మహానాడుని నిర్వహించుకుంటూ ఉన్నాం. మనస్ఫూర్తిగా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. రాజకీయ తీర్మానం ఈ రోజైతే ప్రవేశపెట్టనున్నారన్నారు. ఒకటి తెలుగు ప్రజల్లో కానీ అలాగే నేతల్లో కానీ ఒక ఆసక్తికరమైనది నెలకొంది. సుమారు ఎలా ఉండబోతుంది అంటారు రాజకీయ తీర్మానం? రాజకీయ తీర్మానం ఎందుకంటే గతంలో తెలుగుదేశం పార్టీ నిర్ణయాలు స్థానిక సంస్థల రిజర్వేషన్ కల్పించిన, మహిళలకు రిజర్వేషన్ కల్పించిన, అలాగే భవిష్యత్ తరాలకు కావాల్సినటువంటి నిర్ణయాలు, రాజకీయ తీర్మానాలు చేసుకున్నాం. జాతీయ స్థాయిలో కూడా ఏ రకంగా మనం ముందుకెళ్లాలనేది ఈ రాజకీయ తీర్మానాలు చర్చించుకోవడం కూడా జరుగుతుంది. ఇది చాలా కీలకమైనటువంటి అంశం. దీన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు సాయంత్రం దీని మీద ఒక డెసిషన్ తెలియజేస్తారు. హైబ్రిడ్ విధానంతో ఇది ప్రజల్లోకి వెళ్లే విధంగా ఉందని అనుకోవచ్చు అంటారా ఈ మహానాడు? ఎందుకంటే వర్చువల్ గా, ఫిజికల్ గా మీరు నిర్వహిస్తున్నా ప్రజల్లోకి వెళ్లే విధంగా ఉండబోతుంది అంటారా? గతంలో కన్నా ఇంకా ఎక్కువ వెళ్ళడానికి అవకాశం. గతంలో ఏంటంటే మేమందరం ఒకే వేదిక మీదకి వచ్చి ఒకే వేదిక ద్వారా 3 రోజులు చర్చలించుకోవడం, అవన్నీ కూడా కార్యకర్తలు, నాయకులు ఉత్సాహంగా పాల్గొనేవాళ్ళు. అయితే ఈసారి ఉన్నటువంటి పరిస్థితులలో హైబ్రిడ్ లో చేసుకోవడం వల్ల ఎక్కడికక్కడ దాదాపు 1875 క్లస్టర్ల వారీగా లక్షలాది మంది అక్కడి నుంచి డైరెక్ట్ గా వాళ్ళు వీక్షిస్తాం. వాళ్ళందరూ కూడా వాళ్ళకి అభిప్రాయాలు తెలియజేయడం, దాన్ని ప్రజలు కూడా గమనిస్తా ఉన్నారు. ఎంత నిబద్ధతగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులు ఉన్నారనే దానికి ఇదే ఒక నిదర్శనం. భవిష్యత్తులో కూడా ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త నాయకుడు అటు ప్రభుత్వానికి, ప్రజలకు అనుసంధానంగా పనిచేస్తూ ఈ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు అవుతారు. మహానాడు ప్రజలకి పథకాలు కానీ అన్ని విధాలుగా అందవేసే విధంగా ఈ మహానాడు ఉండబోతుందని అంటున్నారు. ప్రజల్లోకి ఏదైతే ఉందో హైబ్రిడ్ విధానం ప్రజల్లో కానీ అందరూ కూడా సమర్థవంతంగా మేమైతే తీసుకుని వెళ్ళామని అంటున్నారు. సుమారు ఆన్లైన్ విధానం ద్వారానే ప్రజలకు వెళ్ళింది. ఎవరెవరి వారి నియోజకవర్గాల నుంచి వారి ఎమ్మెల్యేలు, వారి కార్యకర్తలు, మినిస్టర్స్ వాళ్ళ నియోజకవర్గంలో నుంచి కూడా పరిపాలన చేసే విధంగా అయితే క్షుణ్ణంగా ఒక ఆన్లైన్ విధానంలో అలాగే ఒక సమీక్షను ఏర్పాటు చేసి కూడా టెలికాన్ఫరెన్స్ లో కూడా వారికి వివరించడం, చెప్పడం చాలా గొప్ప విషయం అంటూ కూడా మంత్రి కొల్లు రవీంద్ర చెప్తున్న పరిస్థితి నెలకొంది. కెమెరామెన్ శ్రావణ్ తో సుమా ఉపేందర్, జీ తెలుగు న్యూస్, టీడీపీ కార్యాలయం. మహానాడు కార్యక్రమం మహానాడు కార్యక్రమాన్ని ప్రతిపక్షాలు కాపీ కొడుతున్నాయని విమర్శించారు టీడీపీ ఎమ్మెల్సీ గ్రీష్మ. మహిళా రిజర్వేషన్ల తీర్మాన చారిత్రక నిర్ణయమని, ఈ నిర్ణయాన్ని కాపీ కొడితే ఇతర పార్టీలు బాగుపడతాయా అని అన్నారు. కూటమి పాలనపై జగన్ బుక్ రాస్తున్నది జరిగే పని కాదని, 5 ఏళ్ల అరాచక పాలనపై పుస్తకం రాయాలని విమర్శిస్తున్న ఎమ్మెల్సీ గ్రీష్మతో మా కరెస్పాండెంట్ సుమా ఫేస్ టు ఫేస్.
దీనికి సంబంధించి అయితే గ్రీష్మ అయితే ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి మేడం, మహిళా బిల్లు వాటికి సంబంధించి నారా లోకేష్ అయితే ఆమోదం పెలుగుతానని చెప్పారు. మరి రిమైనింగ్ ఏ పార్టీలు అయితే వారు కూడా ఆమోదం పలికే అవకాశం ఏమన్నా ఉందని అనుకో. అమ్మా నమస్కారం. నాకు వేరే వాళ్ళ పార్టీల గురించి తెలీదు, కానీ నాకు ఒకటైతే ఏం తెలుసు అని అంటే అపోజిషన్ మేము ఏం చేసినా కాపీ కొడుతుంది కాబట్టి. ఎందుకంటే మేము మహానాడు పెట్టుకుంటే నిన్న కూడా ఏదో మీటింగ్ పెట్టేసుకొని మెడలో టైస్ వేసుకొని ఏదో తిరిగేశారు వాళ్ళు కూడా, ట్యాగ్స్ లాంటివి వేసుకొని చాలా ప్రొఫెషనల్ గా. అన్ప్రొఫెషనల్ పొలిటీషియన్స్ వాళ్ళు, అలాంటి వాళ్ళు ఏదో తీర్మానం మహిళలకి పెడతారైతే నేను అనుకోవడం లేదు. కానీ కాపీ కొట్టయితే మాత్రం పెట్టినా మంచిదే, మహిళలు ఎక్కువ మంది వస్తారు కాబట్టి. ఇది చారిత్రాత్మకమైన నిర్ణయం. ఈ నిర్ణయాన్ని ప్రతి ఒక్కరు ఎగ్జాంపుల్ గా తీసుకుంటే వాళ్ళ పార్టీ కూడా బాగుపడుతుంది. ఇది అరాచక పాలన అంటూ కూడా నేను ఒక బుక్ కూడా రాస్తానంటే జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. అంత చదువు లేదమ్మా, కొంచెం కష్టమే ఆయన బుక్ రాయడము. ఆయన బుక్ రాసి ఇప్పుడు మనం చదవడం అది జరగదు. కానీ ఆ దావోస్ లోనే ఇట్స్ వెరీ లెందీ క్వశ్చన్, ఆయన ఇంత లెందీ బుక్ రాయడం కష్టం. కానీ ఆయన గురించి కావాలంటే ఒక నోట్ రాసుకోమనండి. ఈ 5 సంవత్సరాల్లో ఆయన చేసిన దుర్మార్గపు పాలన గురించి రాయమంటే ఆయనదే రాసుకోమనండి. మా గురించి ఏం రాస్తారు? ప్రజలు ఆనందంగా ఉన్నారు, మహిళలు ఆనందంగా ఉన్నారు, యువత ఆనందంగా ఉంది, రైతులు ఆనందంగా ఉన్నారు. ప్రతి ఒక్కరు ఆనందంగా ఉండి వాళ్ళ సపోర్ట్ మాకు తెలియడానికి ఆమోదించడానికి మెయిన్ ఏంటి అని అంటే నిన్న మహానాడులోని మేము జస్ట్ క్లస్టర్ వైజ్ గా పెట్టుకుంటే 7 లక్షల మంది ఉన్నారు. వాళ్ళు వీక్షించారు, వాళ్ళు రిజిస్టర్ అయ్యారు. దానికి అర్థం ఏంటి? ప్రజలు మా వైపు ఉన్నారు. ఎలా మా సభ్యులు ఎలాగున్నారో, మా క్యాడర్ ఎలాగున్నారో, న్యూట్రల్ గా ఉన్న ప్రజలు కూడా మా తరఫున ఉన్నారనడానికి ఇదే సంకేతం. మంచి ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం. ఈ మంచి ప్రభుత్వాన్ని ఎవరైనా అభినందిస్తారు. ఈ 2 సంవత్సరాలు పూర్తయిన కాలంలో ప్రజలకు వెళ్లే విధంగా కానీ ఈ 2 సంవత్సరాల పాలనలో ఉందని అనుకోవచ్చు అని అంటారా? ఎందుకంటే ప్రతిపక్ష నేతలు వాళ్ళందరూ కూడా ఈ 2 సంవత్సరాలు వాడి పరిపాలన అరాచకం. ఇప్పుడు ప్రతిపక్షం అనేది పాయింట్అవుట్ చేయటం కరెక్ట్. నేను అసలు ప్రతిపక్షం అనేది క్వశ్చన్ చేయకూడదు అని అనడం లేదు. ప్రతిపక్షం పాయింట్అవుట్ చేయాలి అని అంటే ఫస్ట్ దానికన్నా ముందు ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలి. నిజంగానే జగన్మోహన్ రెడ్డి అనుకో వాళ్ళకి ధైర్యం ఉంటే ప్రజల్లోకి వెళ్ళి తెలుసుకోమనండి. వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ప్రజలు ఇస్తారో వాళ్ళే వస్తాను, మళ్ళీ రాజకీయంగా వస్తానంటూ కూడా ఒక ఇప్పుడు లేడా రాజకీయంగా? ఆయన వస్తాడేమిటి? ఆయన ఎమ్మెల్యే. రాజకీయంగా వస్తాను, అసెంబ్లీకి వస్తాను, మీటింగ్ పెడతాను అని వికృతి చేష్టలు ఇవన్నీ పిచ్చి ముదిరిపోయింది ఆయనకి. అంటే హైబ్రిడ్ విధానం ద్వారా మీరు చూసుకుంటే కానీ లోపలికి ప్రజల్లోకి వెళ్ళిందని అనుకోవచ్చు అంటారా? హైబ్రిడ్ విధానం ప్రకారం చూసుకోవచ్చు. వెళ్ళిందమ్మా, వెళ్ళింది. టుడే వీఆర్ గోయింగ్ టు క్రియేట్ గిన్నిస్ రికార్డ్ ఆల్సో. అది ప్రజలు ఆమోదించిన తర్వాతే ఇక్కడ దేశాల్లోని అన్ని దేశాల్లోని ఎక్కడెక్కడైతే తెలుగు వారు ఉన్నారో, ఎక్కడెక్కడ తెలుగు కార్యకర్తలు ఉన్నారు, వి మేడ్ ఇట్ ఎ సూపర్ డూపర్ హిట్. రాజకీయ తీర్మానం ఈ రోజు ఎలా ఉండబోతుంది మీరే చూస్తారు కదా. థ్యాంక్ యూ. మహానాడుకు సంబంధించి కూడా అంగరంగ వైభవంగా ఏర్పాటు చేశారు. ఈ రోజు 20 తీర్మానాల్లో 4 తీర్మానాలు మొదటి రోజు అవగా ఇంకా 16 తీర్మానాలు కూడా ఈ రోజు అయితే తీర్మించబోతున్నారు. ఎలా ఉండబోతుంది, రాజకీయంగా ఎలా ఉండబోతుంది, ఆ మహిళలకు బిల్లు 33% ఎలా ఆమోదించే విధంగా అయితే నిన్న లోకేష్ అయితే ఆమోదం పలికారు. వాటికి సంబంధించి కూడా మేము కృషి చేస్తామని అంటున్నారు. శ్రీశక్తి టీం ఏదైతే ఉందో వాటికి పెద్దపీట వేశామని అంటున్నారు. ఇప్పటికే చూసుకుంటే కానీ ఏదైతే ఉందో హైబ్రిడ్ విధానంగా ప్రజల మధ్యలోకి వెళ్ళిందని కూడా అంటున్నారు. ఇప్పటికే 7.5 లక్షల మంది వీక్షించారు ఆన్లైన్ లో అంటున్నారు. వారి నియోజకవర్గాల వైపు నుంచి కూడా చేస్తున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జయంతి వేడుకలను కూడా నిర్వహించిన తరువాత ఇదైతే మహానాడు నిర్వహిస్తున్నామని అంటున్నారు. ఈ రోజు నటసింహం అయిన సింహగర్జనతో ఉన్న బాలకృష్ణ గారు కూడా రావడం అయితే జరుగుతుంది. వీటికి సంబంధించి ఎలాంటి ఉండబోతుంది అంటున్నారు. ఈ 2వ రోజు అవడంతో కూడా ఆ మహావేదిక పైన ఎలాంటి సర్ప్రైజులు ఉంటారు, ఎవరెవరు సంబోధించి మాట్లాడతారు, మహానాడుకి సంబంధించి ఎవరికి అందివేసే విధంగా ఉంటుంది, ప్రజలకు ఎలాంటి సౌబల్యం ఉంటుంది అన్నది అయితే మనం వేచి చూడాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. కెమెరామెన్ శ్రావంత్, సుమా ఉపేందర్, జీ తెలుగు న్యూస్, విజయవాడ.